సో లాస్ట్ క్లాస్ లో మీనింగ్ ఆఫ్ కామర్స్ నేర్చుకున్నామమ్మా, అలాగే డెఫినేషన్ ఆఫ్ కామర్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ కామర్స్ చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ కామర్స్ లో ఫస్ట్ పాయింట్, కామర్స్ ట్రైస్ టు సాటిస్ఫై ఇంక్రీజింగ్ హ్యూమన్ వాంట్స్. సో హ్యూమన్ వాంట్స్ ఎప్పుడు ఒకలాగే ఉండవు. ఆల్రెడీ మీరు ఎకనామిక్స్ నేర్చుకుని ఉంటారు. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, ఓకేనా? సో హ్యూమన్ వాంట్స్ అన్లిమిటెడ్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వాంట్ ని కామర్స్ ట్రైస్ టు సాటిస్ఫై, ఓకేనా? సో కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వీళ్ళ యొక్క ఏవైతే హ్యూమన్ వాంట్స్ ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తుందంట. సో హ్యూమన్ వాంట్స్ ఆర్ నెవర్ ఎండింగ్. Commerce has made distribution and movement of goods possible from one part of the world to the other. Today we can buy anything produced anywhere in the world. సో నాకు ఏదో మొత్తం గ్లోబ్ లో ఒక మూల ఎక్కడో ఒక మంచి గూడ్ తయారవుతుంది, నాకు ఆ గూడ్ కావాలి. సో నాకు ఆ గూడ్ కావాలి అంటే, సో నాకు ఏమన్నట్టు, నాకు వాంట్ ఉంది, ఆ వాంట్ సాటిస్ఫై చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా? త్రూ కామర్స్ నేను దాన్ని సాటిస్ఫై చేసుకుంటాను, ఓకేనా? సో గ్లోబ్ లో ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ అయినా సరే మనం ఏం చేయొచ్చు? ట్రాన్స్పోర్ట్, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మనకు కావాల్సిన గూడ్స్ ని. సో కామర్స్ ట్రైస్ టు సాటిస్ఫై ఇంక్రీజింగ్ హ్యూమన్ వాంట్స్, ఓకేనా? నెక్స్ట్, కామర్స్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ అవర్ స్టాండ్ ఆఫ్ లివింగ్. సో మనం ఈ రోజున్న పొజిషన్ నుంచి మన నెక్స్ట్ లెవెల్ కి కొంచెం రైజ్ అవుతుంటే మనం మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ కానీ, ఓకేనమ్మా, మనం లివ్ చేసే లైఫ్ కానీ నెక్స్ట్ లెవెల్ కి కానీ పెరిగితే దాన్ని ఏమంటారమ్మా? ఇంక్రీజ్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ లివింగ్. సో స్టాండ్ ఆఫ్ లివింగ్ రిఫర్స్ టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంజాయ్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ ఎ సొసైటీ. వెన్ ఎ మ్యాన్ కన్జ్యూమ్స్ మోర్ ప్రొడక్ట్స్, his stand of living improves. Commerce helps us to get what we want at the right time, right place, and at the right price, and thus helps in improving our stand of living. So కామర్స్ అనేది లేకపోతే మనకు కావాల్సిన గూడ్స్ మన దగ్గరికి రావు, రైట్ టైంకి రావు, రైట్ ప్లేస్ లో దొరకవు, అండ్ ప్రైస్ కూడా రైట్ ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్ అయ్యి ఉండదు. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ కామర్స్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ స్టాండ్ ఆఫ్ లివింగ్, ఓకేనా? సో అందుకే అనడం, వెన్ ఏ మ్యాన్ కన్స్యూమ్స్ మోర్ ప్రొడక్ట్స్ హిస్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్స్, ఓకేనా? సో ఇప్పుడు నేను సైకిల్ మీద వెళ్తున్నాను, సైకిల్ మీద నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఏంటి? నేను ఒక బైక్ కొనుక్కున్నాను. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఏంటి? ఒక కార్ కొనుక్కున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ పెరిగే కొద్దీ నా స్టాండ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అవడం అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అంతే. మన లైఫ్ స్పాన్ పెరగడం కాదు. ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన లైఫ్ స్పాన్ పెరగడం కాదు మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే. ఉన్న టైంలో ఉన్న లైఫ్ స్పాన్ లో మనం ఎన్ని గూడ్స్ వాడుతున్నాం, ఎన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నాం, సో ఎన్ని ఎక్కువ ప్రొడక్ట్స్ వాడుతుంటే అంత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నట్టు, ఓకేనా? సో మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని ఇంప్రూవ్ చేసేది కూడా కామర్స్. నెక్స్ట్ పాయింట్, కామర్స్ లింక్స్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్స్. సో ఒక ఆంటర్ప్రెన్యూర్ ఎవరైతే గూడ్స్ ని తయారు చేస్తున్నారో ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉన్నాడు కదా. సో ఆ ఆంటర్ప్రెన్యూర్ తయారు చేసిన గూడ్స్ ని అల్టిమేట్ కన్స్యూమర్ ఎవరైతే ఆ గూడ్స్ ని యూజ్ చేస్తున్నారో ఆ యూజ్ చేసే వ్యక్తి వరకు ఆ గూడ్స్ ని తీసుకెళ్ళడమే కామర్స్ యొక్క మెయిన్ వర్క్. సో కామర్స్ లింక్స్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్స్. ప్రొడక్షన్ ఈజ్ మెంట్ ఫర్ అల్టిమేట్ కన్సంప్షన్. సో ఆ గూడ్స్ తయారు చేసే దేనికంటమ్మా? ఓన్లీ ఫర్ అల్టిమేట్ కన్సంప్షన్ కోసం. సో కామర్స్ మేక్స్ పాసిబుల్ టు లింక్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్స్ త్రూ రీటైలర్స్ అండ్ హోల్సేలర్స్ అండ్ ఆల్సో త్రూ ద ఎయిడ్స్ టు ట్రేడ్. Thus, commerce creates and facilitates the contact between the centers of production and consumption and links them. సో కామర్స్ ఏం చేస్తుందంటమ్మా? ఎవరైతే గూడ్స్ ని తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే గూడ్స్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందంట. సో అలా ట్రాన్స్పోర్ట్ చేయడమే
కామర్స్ యొక్క అల్టిమేట్ వర్క్. ఓకేనా. నెక్స్ట్ ఎలా చేస్తుంది, ప్రొడ్యూసర్స్ కి కన్స్యూమర్స్ కి లింక్ కింద కామర్స్ ఎలా ఉంటుందంటే బై మెయింటైనింగ్ ఇట్స్ ఓన్ చైన్ ఆర్ ఇట్స్ ఓన్ లింక్. ఓకేనా. ఎలాగా, ప్రొడ్యూసర్స్ నుంచి హోల్సేలర్స్, హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ నుంచి అల్టిమేట్ కన్స్యూమర్. ఎలాగా, త్రూ ఎయిడ్స్ టు ట్రేడ్. వీళ్ళ హెల్పే కదమ్మా, ఇక హోల్సేలర్స్ రిటైలర్స్ వీళ్ళ హెల్పే కాదు తీసుకుంటుంది. ఎయిడ్స్ టు ట్రేడ్ అనే కొత్త టాపిక్ ఉంది. అంటే ట్రేడ్ చేయడానికి మనకి హెల్ప్ చేసే పాయింట్స్ అన్ని కూడా ఎయిడ్స్ టు ట్రేడ్ లో నేర్చుకుంటాం మనం. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వేర్ హౌసింగ్. అంటే మనం ట్రేడ్ చేయాలంటే ఇవన్నీ కావాలి. సో బ్యాంక్స్ ని యూజ్ చేసుకొని, వేర్ హౌసెస్ ని యూజ్ చేసుకొని, ఇన్సూరెన్స్ ని యూజ్ చేసుకొని, రిటైలర్స్, హోల్సేలర్స్ వీళ్ళందరినీ యూజ్ చేసుకొని ప్రొడ్యూసర్ అల్టిమేట్ కన్స్యూమర్ కి గూడ్స్ ని ఇస్తున్నాడు. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కామర్స్ జనరేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకేనమ్మా. సో చెప్పాను కదా ఆల్రెడీ, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్, ఇన్సూరెన్స్, అడ్వర్టైజింగ్, ఇన్ని ఎయిడ్స్ టు ట్రేడ్ ఉండాలి ఒక ట్రేడ్ జరగాలంటే. సో అన్ని చోట్ల కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలాగే హోల్సేలర్స్, రిటైలర్స్ ఉంటారు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే ప్రొడ్యూసర్ ఉంటాడు, అంటే ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో కొన్ని వేల మంది పనిచేస్తారు. ఓకేనమ్మా. సో వుడ్ ప్రొడక్షన్ నుంచి కన్స్యూమర్కి వెళ్ళేంత వరకు కూడా ఈ చైన్ లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చైన్ ఆ పీపుల్ అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు. సో ద గ్రోత్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ కాజ్ ద గ్రోత్ ఆఫ్ ఏజెన్సీస్ ఆఫ్ ట్రేడ్ సచ్ యాజ్ బ్యాంకింగ్, అందులో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్, ఇన్సూరెన్స్, అడ్వర్టైజింగ్ ఎక్సెట్రా. ఓకేనా. సో కామర్స్ పెరిగితే, ఆ ట్రేడ్ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటిక్ గా బ్యాంకింగ్ లో ఉండే పర్సనల్ పెరుగుతారు, ట్రాన్స్పోర్ట్ లో పర్సన్స్ పెరుగుతారు, వేర్ హౌసింగ్ పెరుగుతారు, ఇన్సూరెన్స్ పెరుగుతారు. ఎంత బిజినెస్ జరిగితే అంత మంది పీపుల్ కావాలి వర్క్ చేయడానికి. సో కామర్స్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. దీస్ ఏజెన్సీస్ నీడ్ పీపుల్ టు లుక్ ఆఫ్టర్ దేర్ ఫంక్షనింగ్. ఖచ్చితంగా. Thus, development of commerce generates more and more employment opportunities. Okay, na? Next one, fifth. Commerce increases national income and wealth. Commerce increases national income and wealth అంటారు. సో పైన చెప్పిన ఎయిడ్స్ టు ట్రేడ్ ని యూజ్ చేసుకుని మనం కామర్స్ ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంటే మనకి ఏమొస్తుందమ్మా, ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ ఎలా పెరుగుతుంది, నేషనల్ వైడ్ పెరుగుతుంది. సో నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం ప్రొడక్షన్ ఎక్కువ చేసి మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏమైనా గూడ్స్ ఉంటాయి, ఏం చేస్తాం, మనం వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తామమ్మా. సో ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఫారెన్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఓకేనా. సో ఇన్ ఏ హోల్ టోటల్ గా నేషనల్ కి మన నేషన్ యాజ్ ఏ హోల్ కి ఇన్కమ్ పెరుగుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్. సో అందుకని when production increases, national income also increases. It also helps to earn foreign exchange by way of exports and duties levied on imports. Okay na? Next one. Commerce helps in expansion of aids to trade. సో నేను ఆల్రెడీ ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఏంటో చెప్పాను. ట్రేడ్ చేయడానికి మనం యూజ్ చేసుకునే టూల్స్, దాన్ని ఎయిడ్స్ టు ట్రేడ్ అంటారు. అందులో ఏముంటాయి ఆ టూల్స్ ఏంటి, బ్యాంకింగ్, అడ్వర్టైజ్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎయిడ్స్ టు ట్రేడ్. సో కామర్స్ ఇంక్రీజ్ అవుతుంటే వీటి యొక్క వర్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకంటున్నాడు కామర్స్ హెల్ప్స్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిడ్స్ టు ట్రేడ్. విత్ ద గ్రోత్ ఇన్ ట్రేడ్ అండ్ కామర్స్ there is a growing need for expansion and modernization of aids to trade. Okay namma. With the growth in trade and commerce
there is a growing need for expansion and modernization of aids to trade. సో ట్రేడ్ పెంచుకోవాలనుకుంటున్నా, కామర్స్ పెంచుకోవాలనుకుంటున్నా, మనం వేటిని కూడా ఇంక్రీజ్ చేయాలి ఖచ్చితంగా. ఎయిడ్స్ టు ట్రేడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో లిమిటెడ్ ఎయిడ్స్ టు ట్రేడ్ నుంచి ఎక్కువ బిజినెస్ మనం చేయలేం. మనం బిజినెస్ పెంచాలి అంటే ఆటోమేటిక్ గా ఎయిడ్స్ టు ట్రేడ్ కూడా పెంచాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఎయిడ్స్ టు ట్రేడ్ సచ్ యాజ్ బ్యాంకింగ్, కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్, publicity, transport, insurance, etc. are expanded and modernized for the smooth conduct of commerce. Commerce ఎలాంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా, ఓకేనమ్మా, మన 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 బిజినెస్ మనం పెంచుకోవాలి అంటే మనం ఎయిడ్స్ టు ట్రేడ్ ని కూడా ఏం చేయాలంటే ఎక్స్పాన్షన్ చేయాలంట, అలాగే మోడర్నైజ్ కూడా చేయాలంట. ఓకేనా? నెక్స్ట్ వన్, commerce encourages international trade. With the help of transport and communication development, countries can exchange their surplus commodities and earn foreign exchange. Thus, commerce ensures fast economic growth of the country. So, ఒక కంట్రీ దగ్గర ఎక్కువైపోయిన గూడ్స్ ఏ కంట్రీకి అయితే నీడ్ ఉందో ఆ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల సో ఏం పెరుగుతాయి అంటమ్మా, ఫారెన్ రిజర్వ్స్ పెరుగుతాయి. సో ఫారెన్ రిజర్వ్స్ పెరుగుతాయి అంటే ఆటోమేటిక్ గా కంపెనీకి ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటమ్మా, ఎకనామికల్ గా ఐ మీన్ మనీ, వెల్త్ పరంగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో నార్మల్ గా ఓన్లీ మన కంట్రీలోనే మనం గూడ్స్ తయారు చేసి అమ్ముతుంటే కంట్రీ ఇంక్రీజ్ అవుతుంది, దాని యొక్క ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. వెన్ కంపేర్డ్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ తక్కువగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా జరిగితే సో గ్రోత్ కొంచెం స్పీడప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, కామర్స్ బెనిఫిట్స్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. Underdeveloped countries can import skilled labor and technical know-how from developed countries. Technical know-how అంటే ఏంటి తెలుసా? ఓకే. While advanced countries can import raw materials from underdeveloped countries. This helps in laying down the seeds of industrialization in underdeveloped countries. సో చూడండి ఏమంటున్నాడు, underdeveloped countries can import skilled labor and technical know-how from developed countries. డెవలప్డ్ కంట్రీస్ లో ఆల్రెడీ అక్కడ స్కిల్డ్ లేబర్ ఉంటారు, అంటే ఆల్రెడీ వర్క్ మీద మంచి గ్రిప్ ఉన్న పీపుల్ అందరూ ఉంటారు అక్కడ. సో అండర్ డెవలప్డ్ కంట్రీ నుంచి ఆ స్కిల్ లేబర్ ని తెచ్చుకుంటదంట. అంతేకాదు ఇంకేం తెచ్చుకుంటదంట, టెక్నికల్ నోహౌ. టెక్నికల్ నోహౌ అంటే ఏంటంటే అమ్మా, ఒక పనిని ఎలా చేయాలి, ఒక వర్క్ ని ఎలా చేయగాలి, ఆ వర్క్ చేయడంలో ఉన్న ఎక్స్పర్టైజ్ అంతా కూడా తెచ్చుకుంటారు ఇక్కడికి. స్కిల్డ్ లేబర్ తెచ్చుకున్నారు అంటే దాని అర్థం ఏంటి, ఆ వర్క్ ఎలా చేయాలి అనే స్కిల్ అంతా కూడా లేబర్ లో ఉంటది. సో ఆ లేబర్ తో పాటు ఆ వర్క్ చేసే ఎబిలిటీని కూడా తీసుకొస్తున్నారు. కానీ ఆ వర్క్ చేసే ఎబిలిటీని టెక్నికల్ నోహౌ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఐఫోన్ ని ఇండియాలో తయారు చేయాలని ఉంది. ఐఫోన్ ని ఇండియాలో తయారు చేయాలి అంటే నాకు ఏం కావాలంటే, అమెరికాలో ఎవరైతే స్కిల్డ్ లేబర్ ఆల్రెడీ ఐఫోన్ తయారు చేసే యాపిల్ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని నేను ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి. సో స్కిల్డ్ లేబర్ తీసుకొచ్చాను. అండ్ అలాగే యాపిల్ కంపెనీ ఆ ఫోన్ డిజైన్ ఏం వాడుతుంది, ఆ ఫోన్ లో పార్ట్స్ ఏం వాడుతుంది, ఆ ఫోన్ లో ఎలా అసెంబుల్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడ రావాలి. వాటిని టెక్నికల్ నోహౌస్ అంటారు. స్కిల్డ్ లేబర్ వస్తుంటే స్కిల్ లేబర్ తెచ్చుకుంటున్నాం. అలాగే అసలు ఆ ప్రొడక్ట్ ని ఎలా తయారు చేయాలనే ఫార్ములా ఉంటుంది కదా, మా ఫార్ములాని టెక్నికల్ నోహౌ అంటారు. ఓకేనా? సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ కెన్ ఇంపోర్ట్ స్కిల్డ్ లేబర్ అండ్ టెక్నికల్ నోహౌ ఫ్రమ్ ఎక్కడి నుంచి, డెవలప్డ్ కంట్రీస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు చూడమ్మా, వైల్ ద అడ్వాన్స్డ్ కంట్రీస్ కెన్ ఇంపోర్ట్ రా మెటీరియల్స్ ఫ్రమ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో నా అండర్ డెవలప్డ్ కంట్రీ నుంచి ఆ డెవలప్డ్ కంట్రీకి ఏమో రా మెటీరియల్ పంపిస్తాను, ఆ డెవలప్డ్ కంట్రీస్ నుంచి నా అండర్ డెవలప్డ్ కంట్రీకి స్కిల్డ్ లేబర్ టెక్నికల్ నోహౌని తెచ్చుకుంటాను.
Okay na? This helps in laying down the seeds of industrialization in underdeveloped countries. So ఇలా చేసుకుంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఇండస్ట్రీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో కామర్స్ బెనిఫిట్స్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ దిస్ వే. ఓకేనా? అండ్ లాస్ట్ వన్, కామర్స్ హెల్ప్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. So during emergencies like floods, earthquakes, wars, commerce helps in reaching the essential requirements like foodstuff, medicines, and relief measures to the affected areas. అమ్మ ఆల్రెడీ కామర్స్ అంటే ఏంటి? బిజినెస్ లో మన గూడ్స్ అన్నిటినీ కూడా చివరి కన్జ్యూమర్ వరకు తీసుకెళ్లే ఛానల్ ని కామర్స్ అంటారు. అవునా? సో ఈ ఛానల్ ఎప్పుడు ఉపయోగపడుతుందంట? అట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ కూడా ఉపయోగపడుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ ఉంది, గుజరాత్ లో ఎర్త్క్వేక్ వచ్చింది. సో అక్కడ నేను ఏం చేయాలి? ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలి? అక్కడ ఉన్న పీపుల్ అందరికి కావాల్సిన గూడ్స్ అవి పంపించాలి. ఎలా పంపిస్తుంది? ఆల్రెడీ ఈ కామర్స్ అనే ఛానల్ ఉంది కదమ్మా, ఆ ఛానల్ ని యూజ్ చేసుకుని ఆ ఏరియాకి ఆ గూడ్స్ అని పంపిస్తుందంట. సో డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ లైక్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ అండ్ వార్స్, కామర్స్ హెల్ప్స్ ఇన్ రీచింగ్ ద ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ లైక్ ఫుడ్ స్టఫ్, మెడిసిన్స్ అండ్ రిలీఫ్ మెజర్స్ టు ద అఫెక్టెడ్ ఏరియా. సింపుల్ గా కామర్స్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతే. ఓకేనా? కామర్స్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఇండస్ట్రీ అంటే ఏంటి? ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్, ఈ డిస్ట్రిబ్యూషన్ రెండు కలిపితేనే ఒక బిజినెస్. బిజినెస్ అంటే ఏంటమ్మా? బోత్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? సో ఇంపార్టెన్స్ ఆఫ్ కామర్స్ ఎవరికైనా డౌట్ ఉందా? 9 పాయింట్స్ ఉన్నాయి. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. మీనింగ్, డెఫినేషన్ ఆర్ ఇంపార్టెన్స్ లో. ఓకేనా? సో ఈ 9 పాయింట్స్ లో ఒక్క పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఎందుకు పనికిరాదు. జస్ట్ మనం కామర్స్ అంటే ఏంటి అని ఒక ఐడియా రావడానికి చెప్పుకున్నాం తప్ప కామర్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. కామర్స్ ఇంకా 2 మార్క్స్ కామర్స్ యొక్క డెఫినేషన్ లేదా 2 మార్క్స్ లో కామర్స్ యొక్క మీనింగ్ అడగచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ కామర్స్ మీకు ఎక్కడా రాదు. వేస్ట్. ఇది మనం నేర్చుకున్న టైం వేస్ట్. కానీ తప్పదు, నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకున్నాం అంతే. ఓకేనా? తీసేయండి. సో నెక్స్ట్ హెడ్డింగ్, hindrances involved in commerce. Hindrances involved in commerce. సో నాకు ఎవరన్నా హిండ్రాన్సెస్ అంటే చెప్తారమ్మా? అబ్స్టాకిల్స్ సార్. అబ్స్టాకిల్. కామర్స్ నేర్చుకున్నాం కదమ్మా. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉండే అబ్స్టాకిల్స్ ఏంటి, కామర్స్ ఉండే అబ్స్టాకిల్స్ ఏంటి? ఓకేనా? సో కామర్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ which facilitates free flow of goods and services. సో కామర్స్ అంటే ఏంటంట? గూడ్స్ ని సర్వీసెస్ ని ఎక్కడి నుంచి అయితే తయారైన దగ్గర నుంచి ఎక్కడైతే యూటిలైజ్ చేస్తున్నారో అక్కడికి తీసుకెళ్లే ఛానల్ ఏమంటారంటే కామర్స్ అంటారంట. ఓకేనా? నెక్స్ట్, ఇన్ బిజినెస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ త్రూ ఇండస్ట్రీ. అవును, ఇండస్ట్రీలో ఏమవుతాయి? గూడ్స్ అలాగే సర్వీసెస్ తయారవుతాయి, నేర్చుకున్నాం ఆల్రెడీ. The produced goods and services face various types of hindrances to reach the customers. Commerce removes these hindrances and helps to distribute products and reach business desired goal. సో గూడ్స్ తయారవుతున్నాయి కదమ్మా ఇండస్ట్రీలో, అలా తయారైన గూడ్స్ కస్టమర్స్ వరకు వెళ్ళడానికి కొన్ని అబ్స్టాకిల్స్ ఉన్నాయంట, కొన్ని హిండ్రాన్సెస్ ఉన్నాయంట. అలాంటి హిండ్రాన్సెస్ ని కామర్స్ ఏం చేస్తుందంటమ్మా? రిమూవ్ చేస్తుందంట. ఓకేనా? ఏంటి ఆ హిండ్రాన్స్ ఏంటి? ద ఫాలోయింగ్ టేబుల్ రిప్రజెంట్స్ ద హిండ్రాన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కామర్స్ అండ్ ద హిండ్రాన్స్ ఆర్ రిమూవ్డ్ బై ఇట్స్ టు ట్రేడ్. ఓకేనమ్మా? సో కామర్స్ లో ఉన్న హిండ్రాన్సెస్ ఏంటి, వాటిని ఎలా రిమూవ్ చేస్తున్నారు? ఓకేనా? సో ఫస్ట్ హిండ్రాన్స్ వచ్చేసి హిండ్రాన్స్ ఆఫ్ పర్సన్ అమ్మ. హిండ్రాన్స్ ఆఫ్ పర్సన్ ఏంటో చూద్దాం. ట్రేడ్ treaty is done by buyers and sellers. In exchange of money, the sellers sell the value of the goods and services to the buyers. Therefore, through the handover of products, personal hindrances can be removed.
సో చూడండి ఏమంటున్నాడు, ట్రేడ్ ట్రీటీ. ట్రీటీ అంటే ఏంటి? అగ్రిమెంట్. ఓకేనా, ట్రీటీ అంటే అగ్రిమెంట్. సో ట్రేడ్ అగ్రిమెంట్ ఈస్ డన్ బై బయర్స్ అండ్ సెల్లర్స్. అంతే కదమ్మా. సో నేను అమ్ముతాను, ఎవరైనా కొనుక్కునే ఉంటే కొనుక్కుంటాడు. సో ట్రేడ్ ఎలా జరుగుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ద సెల్లర్స్ సెల్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ టు ద బయర్స్. మనీని తీసుకొని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఇస్తాను. దేర్ఫోర్ త్రూ ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పర్సనల్ హిండ్రాన్సెస్ కెన్ బి రిమూవ్డ్. సో నా చేతుల నుంచి నేను మీకు గూడ్స్ ఇచ్చి మీ దగ్గర నుంచి నేను ఏం తీసుకుంటున్నానమ్మా? మనీ తీసుకుంటున్నాను. సో ఇవి మిస్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకేనా. సో హిండ్రాన్స్ ఆఫ్ పర్సన్, ఒక పర్సన్ మనీ తీసుకొని ఇంకో పర్సన్ కి గూడ్స్ ఇస్తున్నాడు. ఓకేనా. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మిస్యూజ్ అవ్వట్లేదు. ఎవరికైతే చేరాలో వారికి ఆ గూడ్స్ చేరుతున్నాయి. సో అలా చేరతాయో లేదనే డౌట్ అనేది అబ్స్టాకిల్. ఆ అబ్స్టాకిల్ ఏం చేస్తున్నామా? టు ట్రేడ్ ట్రీటీ ఆ ట్రేడ్ అగ్రిమెంట్ ఏం చేస్తున్నాం? రిమూవ్ చేస్తున్నాము. ఓకేనా. అది ఫస్ట్ హిండ్రన్స్, అది అలా రిమూవ్ చేసాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, హిండ్రన్స్ ఆఫ్ ప్లేస్. హిండ్రన్స్ ఆఫ్ ప్లేస్ ఏంటో చూద్దాం. ప్లేస్ ఎలా అబ్స్టాకిల్ గా ఉంటుందో చూద్దాం. Goods are produced in a few production centers, whereas consumers are located everywhere. So transportation removes the hindrance of place. It implies conveyance of goods and passengers from one place to another. It creates a place utility. చూడండి ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. గూడ్స్ అనేవి తయారయ్యే ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయంట. గూడ్స్ తయారయ్యే ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయి, కానీ ఆ గూడ్స్ యూజ్ చేసుకునే వాళ్ళు కంట్రీ అంతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం టాటా కార్ గుజరాత్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనుకున్నాము, కానీ మనం కాకినాడలో యూజ్ చేస్తున్నాం కార్ని. టాటాస్ గుజరాత్ లో తయారు చేసిన కార్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? కాకినాడలో యూజ్ చేస్తాం. అవునా. సో గుజరాత్ నుంచి కాకినాడకి ఈ కారు నా దగ్గరికి ఆ కంపెనీ ఎలా తీసుకొచ్చిందమ్మా? త్రూ ట్రాన్స్పోర్టేషన్. సో ప్లేస్ హిండ్రన్స్ ని ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రిమూవ్ చేశారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనే ఎయిడ్స్ టు ట్రేడ్ లేదనుకోమ్మా, నేను ఎప్పటికీ కూడా కార్ని కాకినాడలో నేను యూజ్ చేయలేను. అర్థమవుతుందా? నెక్స్ట్ హిండ్రన్స్, హిండ్రన్స్ ఆఫ్ ఫైనాన్స్. హిండ్రన్స్ ఆఫ్ ఫైనాన్స్. ఫైనాన్స్ అంటే ఏంటమ్మా? మనీ. హిండ్రన్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి? మనీ. So banking services remove the hindrance of financial problems. It facilitates trade by providing credit in various forms. So ఇది నేను మీకు చెప్పక్కర్లేదు. నా దగ్గర మనీ లేదమ్మా, అదొక హిండ్రన్స్ నాకు. సో నా దగ్గర మనీ లేకపోతే నేను ఏం చేస్తాను? మా బ్యాంక్ వెళ్ళి క్రెడిట్ తెచ్చుకుంటాను, లోన్స్ తెచ్చుకుంటాను. సో నా దగ్గర ఫైనాన్స్ లేదనే హిండ్రన్స్ బ్యాంకింగ్ ద్వారా రిమూవ్ చేయబడింది. ఓకేనా. నెక్స్ట్ వన్, హిండ్రన్స్ ఆఫ్ టైం. హిండ్రన్స్ ఆఫ్ టైం ఏంటి మళ్ళీ చూద్దాం. దేర్ ఇస్ ఎ టైం గ్యాప్ బిట్వీన్ ప్రొడక్షన్ కన్సంప్షన్. అది నాకు కావాల్సిన గూడు ఒక టైంలో ప్రొడ్యూస్ అవుతుంది, కానీ నాకు అప్పుడు యూజ్ లేదు, నాకు వేరే టైంలో యూజ్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, నేను రైనీ సీజన్ లో ఉన్నానమ్మా. రైనీ సీజన్ లో నాకు మ్యాంగో జ్యూస్ తాగాలని ఉంది. ఛాన్స్ ఉందా? ఎందుకంటే రైనీ సీజన్ లో మనకు మ్యాంగోస్ దొరకవు. అవునా. సో ఏం చేస్తున్నారు? సమ్మర్ లో దొరికే మ్యాంగోస్ ని ఇయర్ అంతా యూజ్ చేయాలంటే దాన్ని ఏం చేస్తారమ్మా? గోడౌన్ లో వేర్ హౌస్ చేస్తారు, దాస్తారు. సో ఎప్పుడైతే కావాలో అప్పుడు ఆ త్రూ స్లైస్ అనే కంపెనీ, ఫ్రూటీ అనే కంపెనీస్ ఏం చేస్తాయి? మ్యాంగో జ్యూస్ ని తయారు చేసి ఇయర్ అంతా అమ్ముతున్నాయి. అవునా. సో హిండ్రన్స్ టైం, నాకు ఏ టైంలో ఒక టైంలోనే దొరికే గూడ్ ని ఇయర్ అంతా దొరికేలా చేస్తుంది ఏంటమ్మా? వేర్ హౌసింగ్. సో చదువుతాను, అర్థం చేసుకోండి. దేర్ ఇస్ ఎ టైం గ్యాప్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్.
The goods produced are not immediately required for consumption. ఏవైతే గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయో ఇమీడియట్ గా నాకు అక్కర్లేదు, నేను వాడిన వాటిని. సో ఏం చేస్తానమ్మా, వేర్ హౌసింగ్ రిమూవ్స్ ద హిండ్రన్స్ ఆఫ్ టైమ్ అండ్ డ్యూరేషన్. ఇట్ ప్రిజర్వ్స్ ద గూడ్స్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద టైమ్ ఆఫ్ కన్సంప్షన్. ఇట్ క్రియేట్స్ టైమ్ యూటిలిటీ. సో టైమ్ అనే హిండ్రన్స్ ని వేర్ హౌసింగ్ అనే ఎయిడ్స్ టు ట్రేడ్ రిమూవ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అమ్మా, హిండ్రన్స్ ఆఫ్ రిస్క్. హిండ్రన్స్ ఆఫ్ రిస్క్. సో రిస్క్ అంటే ఏంటి? రిస్క్ అన్ని ఏముంటాయి బిజినెస్ లో? రిస్క్ అంటే ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, నా గూడ్స్ అన్ని తయారు చేసుకుని పెట్టుకున్నాను, రాబరీ జరిగింది, థెఫ్ట్. లేదు, రా మెటీరియల్ బిజినెస్ కి వచ్చిన తర్వాత ఫైర్ అయింది. సో ఇలాంటి రిస్క్స్ ఉంటాయమ్మా. ఆ రిస్క్ ని మనం ఎలా పోగొట్టుకుంటాం? త్రూ ఇన్సూరెన్స్. సో అదే అంటున్నాడు చూడండి, బిజినెస్ ఇన్వాల్వ్స్ రిస్క్. రిస్క్ అండ్ అన్సర్టనిటీ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ఎనీ బిజినెస్. ఇన్హెరెంట్ అంటే ఏంటి? ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. సో ఇన్సూరెన్స్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ అగైనెస్ట్ హెవీ రిస్క్. రిస్క్ అయినా హెవీగా ఉంటే ఆ రిస్క్ మనం ఎలా తగ్గించుకోవచ్చమ్మా? బై అప్లయింగ్ ఫర్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ రిమూవ్స్ ద హిండ్రన్స్ ఆఫ్ రిస్క్. The risk of businessman is reduced by various types of insurance such as fire insurance, transit insurance, marine insurance, factory insurance, insurance on stocks and assets, etc. ఇన్ని ఇన్సూరెన్స్లు తీసుకుంటాం. ఒక బిజినెస్ పెట్టాం అనుకున్నమ్మా, నాకేంటంటే ప్రతి ఇయర్ కూడా స్టాక్స్ రాబరీ అయిపోతున్నాయి. సో నేను ఏం తీసుకుంటాను? ఇన్సూరెన్స్ ఆన్ స్టాక్స్ తీసుకుంటాను. లేదు, ప్రతి ఇయర్ నా అసెట్ పాడైపోతుంది, ఇన్సూరెన్స్ అసెట్స్ తీసుకుంటాను. లేదా నేను గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు గూడ్స్ పోతున్నాయి, నేను ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. అర్థమవుతుందా? సో ఇలాంటి రిస్క్ అన్ని నాకు పోగొట్టేది ఏంటమ్మా? హిండ్రన్స్ ఆఫ్ రిస్క్ పోగొట్టేది ఏంటి? ఇన్సూరెన్స్. సో రిస్క్ అనే హిండ్రన్స్ ని ఇన్సూరెన్స్ అనే ఎయిడ్స్ టు ట్రేడ్ పోగొడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, హిండ్రన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఏంటి హిండ్రన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్? నాకేమనిపిస్తుంది అంటే, నేను నల్లగా ఉంటాను కాబట్టి అర్జెంట్ గా తెల్లగా అయిపోతున్నాను. ఎలా తెలుస్తుంది నాకు? ఏది పడితే నల్లగా ఉన్నామని తెల్లగా అవుతుంది నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, నాకు ఆ నాలెడ్జ్ లేదు. అప్పుడు ఏం చేస్తానమ్మా, టీవీ ఆన్ చేస్తాను, అదే పేపర్ చూస్తాను. అప్పుడు ఏముంటాయి అక్కడ? అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ఏంటి? అక్కడ ఫెయిర్ అండ్ లవ్లీయో ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్మో ఏదో ఒక ప్రోడక్ట్ చూసాను. ఆ ప్రోడక్ట్ ఏం చెప్తుందంటే, నువ్వు ఇది కానీ 7 days రెగ్యులర్ గా వాడితే నల్లగా ఉన్నవాడు తెల్లగా అయిపోతావు అని చెప్పి నాకు నాలెడ్జ్ ఇచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే నాకేమీ తెలియదు అనే హిండ్రన్స్ ఎలా పోగొట్టిందమ్మా? నాకు నాలెడ్జ్ లేదు అనే హిండ్రన్స్ ని త్రూ అడ్వర్టైజ్మెంట్ పోగొడుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఇంకేమైనా చెప్పండి. మనకి సరైన ప్రొడక్ట్స్, క్లోతింగ్ ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు. సో క్లోతింగ్ తెలియట్లేదు అంటే ఏం చేస్తాం? త్రూ అడ్వర్టైజ్మెంట్. ఏ టైప్ క్లోతింగ్ ఏ షోరూమ్ దొరుకుతుంది, ఏ కంపెనీ ఇస్తుంది. నాకు ఫార్మల్సే కావాలి, నాకు మామూలు బట్టలు నేను యూస్ చేస్తాను అనుకుందాం, ఓన్లీ ఫార్మల్సే యూస్ చేస్తాను అనుకుందాం. అప్పుడు ఎక్కడికి మా పీటర్ ఇంగ్లాండ్ అనే కంపెనీ ఉందని, ఆ పీటర్ ఇంగ్లాండ్ ఓన్లీ ఫార్మల్సే ప్రొడ్యూస్ చేస్తుందని అనే ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుస్తుంది? త్రూ అడ్వర్టైజ్మెంట్. ఓకేనమ్మా. లేదు, నేను ఫార్మల్స్ వాడను, నేను ఫంకీగా వేసుకుంటాను బట్టలన్నీ, ఫ్లవర్స్, మెరుపులు, స్టార్స్ ఇవన్నీ ఉండాలని నా బట్టల మీద అనుకుంటే అప్పుడు నేను మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చూస్తాను అనమాట. లివైస్ అనే కంపెనీ ఉంది, లివైస్ అనే కంపెనీ ఫార్మల్స్ కాకుండా ఫంకీ క్లాతింగ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది? త్రూ అడ్వర్టైజ్మెంట్స్. సో అడ్వర్టైజ్మెంట్ రిమూవ్స్ ద హిండ్రన్స్ ఆఫ్ నాలెడ్జ్. నాకు నాలెడ్జ్ లేదు అనుకున్నాను, ఆ లేదు అనుకునే ఒక హిండ్రన్స్ ని అడ్వర్టైజ్మెంట్ రిమూవ్ చేస్తుంది.
It informs the customers about the availability of various products. ఏమేమి ప్రొడక్ట్స్, ఏమేమి ప్రైస్ కి ఎక్కడ దొరుకుతాయి అవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ చెప్తారు. కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ ద ఎఫిషియంట్ ఆపరేషన్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్. సో ఇట్ రిమూవ్స్ ద హిండ్రన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో కమ్యూనికేషన్ అంటే ఏంటమ్మా? త్రూ అడ్వర్టైజ్మెంట్ కన్స్యూమర్స్ కి ఇచ్చే కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ ద ఎఫిషియంట్ ఆపరేషన్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్. చాలా స్పీడ్ అండ్ ఎఫిషియంట్ గా ఆ కమర్షియల్ యాక్టివిటీస్ అంటే బిజినెస్ యాక్టివిటీస్ జరగడానికి అడ్వర్టైజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ ప్రమోషన్ అనే హిండ్రన్స్ నాకు ఎలా తెలుస్తుందమ్మా? త్రూ అడ్వర్టైజ్మెంట్ తెలుస్తుంది. సో పర్సనల్ హిండ్రన్స్, ప్లేస్ హిండ్రన్స్, టైం, ఫైనాన్స్, రిస్క్, ప్రమోషన్ అండ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి హిండ్రాన్సెస్ అన్ని కూడా వేటి వల్ల పోతుందమ్మా? ఎయిడ్స్ టు ట్రేడ్ వల్ల పోతుంది. ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఏంటి? ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏంటి? ఎయిడ్స్ టు ట్రేడ్. ఓకేనా? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ పేజ్ లో మనకి ఏం చెప్పాడంటే చూడమ్మా, బిజినెస్ అంటే ఏంటి అంటే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్. సో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ కలిపితే అది ఏంటి? బిజినెస్ అవుతుంది. అండ్ అలాగే కామర్స్ అంటే ఏంటంటే అంట ట్రేడ్ ప్లస్ ఎయిడ్స్ టు ట్రేడ్. కామర్స్ అంటే ఏంటమ్మా? ట్రేడ్ ప్లస్ ఎయిడ్స్ టు ట్రేడ్. సేమ్ అదే ఈక్వేషన్ ని ఇక్కడ చూపించాడు. సో కామర్స్ అంటే ఓన్లీ ట్రేడ్ చేయడమే కాదు. కామర్స్ అంటే ఏంటంటే ట్రేడ్ ప్లస్ ఎయిడ్స్ టు ట్రేడ్. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం కామర్స్ అంటే ఏంటో నేర్చుకున్నామమ్మా. ఇప్పుడు బ్రాంచెస్ ఆఫ్ కామర్స్ నేర్చుకుందాం. చెప్పండి, కామర్స్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయని నేర్చుకున్నాం? 2. ఒకటి ఏంటి? కామర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రేడ్ ప్లస్ ఎయిడ్స్ టు ట్రేడ్. ఓకేనా? సో ట్రేడ్ అంటే ఏంటో చూద్దాం. ట్రేడ్ అంటే ఏంటి? ట్రేడ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ కామర్స్. ఇట్ కనెక్ట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్. An individual who does trade is called trader. Trader transfers the goods from the producer to the consumer. He earns profit from this activity. Other activities of commerce such as transport, insurance, warehousing, banking, advertisement revolve around the trade. In brief, trade is the nucleus of commerce. So trade గురించి ఎంత పెద్ద డెఫినేషన్ చెప్పాడు. ఎందుకంటే ట్రేడ్ అంటే ఏంటో నాకు అర్థం కాదు. ఎవరైనా చెప్తారా ట్రేడ్ అంటే ఏంటో? అది చదివి ఎవరికైనా అర్థమైందమ్మా ట్రేడ్ అంటే ఏంటని అర్థమైతే నాకు చెప్పండి. ఎవరికి అర్థం కాలేదా? సో ట్రేడ్ అంటే ఏంటో చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పమ్మా నాకు. నువ్వు బయట చూసే నార్మల్ చెప్పు. హోల్సేలర్స్ నుంచి రిటైలర్స్ గూడ్స్ కొంటారు సార్. రిటైలర్స్ నుంచి మనం కొంటాం కదా సార్. అవునమ్మా, అది కూడా ట్రేడ్ అవుతుంది సార్. సో ఏంటంటే ఒక మిడిల్ పర్సన్ ఉండి ఆ మిడిల్ పర్సన్ ఎలా యాక్ట్ చేయాలంట? ప్రొడ్యూసర్ నుంచి గూడ్స్ కొని కస్టమర్స్ కి అమ్మాలి. సో ఏ పర్సన్ అయితే ప్రొడ్యూసర్ నుంచి గూడ్స్ కొని కస్టమర్స్ కి గూడ్స్ ఇస్తున్నాడో ఈ పర్సన్ ఈ వర్క్ అంతా చేసేవాడిని ట్రేడర్ అంటారు. ఆ ట్రేడర్ చేసే వర్క్ ఏంటి? ట్రేడ్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ తేజస్వి ఉంది. తేజస్వి ఏం చేస్తుందంటే అమ్మా క్లాతింగ్ ఇండస్ట్రీ ఉంది. సో మంచి మంచి లేడీస్ కి సంబంధించిన డ్రెస్సెస్ అని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఎక్విప్మెంట్ తెప్పించింది, మెషినరీని తెప్పించింది, రా మెటీరియల్ తెప్పించి లేడీస్ గార్మెంట్ ఫ్యాక్టరీని తయారు చేసింది. ఓకేనా? సో తేజస్వి ఎవ్రీ మంత్ ఒక 1000 గార్మెంట్స్ ని తయారు చేస్తుంది. తయారు చేసి ఏం చేసిందంటే సుప్రజకి ఇంటిమేషన్ ఇచ్చింది అనమాట, నేను గూడ్స్ తయారు చేస్తున్నాను. ఓకేనా? సో నువ్వు ఆ గూడ్స్ ని అమ్మాలి. అప్పుడు సుప్రజ ఏం చేసిందంటే ఒక మంచి ప్లేస్ లో మెయిన్ సెంటర్ చూసుకొని అక్కడ ఒక అవుట్లెట్ పెట్టింది. సో అలాంటి అవుట్లెట్ కి కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో ఇప్పుడు సుప్రజ ఏం చేస్తుంది? తేజస్వి నుంచి కొంటుంది, కస్టమర్స్ కి అమ్ముతుంది. ఇప్పుడు సుప్రజ ఎవరమ్మా? ట్రేడర్.
సో సుప్రజ ట్రేడర్ కాబట్టి సుప్రజ చేసే వర్క్ ఏంటి? ట్రేడ్. ఓకేనా? సో సుప్రజ ఏం చేస్తుందంటే ఆ ట్రేడ్ ఊరికే అమ్మాయి ఒకదే చేయదు. సో ఆ అవుట్లెట్ పెట్టడానికి బ్యాంకింగ్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటది. నేను అవుట్లెట్ పెట్టాను అని జనాలు తెలియడానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. తేజస్వి దగ్గర నుంచి కొన్న గూడ్స్ అన్ని కూడా ఒక చోట దాయడానికి వేర్ హౌసింగ్ గొడవన్ చేస్తుంది. నాకు తన గూడ్స్ అయినా పాడైపోతాయేమో అని ఇన్సూరెన్స్ చేయిస్తుంది. సో మనం నేర్చుకున్న ఈ ఎయిడ్స్ టు ట్రేడ్ అన్ని కూడా ఈ కామర్స్ కి అంటే ఈ ట్రేడ్ కి ఏం చేస్తున్నాయంట? హెల్ప్ చేస్తున్నాయి. సో ఈ ప్రాసెస్ అంతటిని కూడా మనం ఏమంటామమ్మా? ట్రేడ్ అంటాము. ఇంకొకసారి చదువుతాం చూడండి. ట్రేడ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ కామర్స్ మనకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ఇట్ కనెక్ట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్. an individual who does trade is called trader. ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు ట్రేడర్ అంటారంట. ఏం చేస్తారంటే ట్రేడర్? బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్. ఓకేనమ్మా? నెక్స్ట్, ట్రేడర్ ట్రాన్స్ఫర్స్ ద గూడ్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్. అదవుతుందమ్మా. ట్రేడర్ ఏం చేస్తారంటమ్మా? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి గూడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారంట. ఎవరికి? టు ద కన్స్యూమర్. సో ఈ వర్క్ చేయడం వల్ల హీ ఎర్న్స్ ప్రాఫిట్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ. అండ్ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ కామర్స్ చెప్పండి. మీ వాయిస్ స్క్రీన్ కనబట్టలేదు సార్ నాకు. ఎవరమ్మా? నేను సార్ హేమంత్. అమ్మ మిగతా వాళ్ళకి వినిపిస్తుందా? మిగతా వాళ్ళకి అలాగే ఉందా? వినిపిస్తుంది సార్. అమ్మ తేజస్వి నీకు వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది సార్. అభిరామ్? వాయిస్ వినబడుతుంది సార్. స్క్రీన్ బ్లర్ గా ఉంటుంది సార్ అప్పుడప్పుడు. అమ్మ అయితే మరి మీరు సిగ్నల్ ఉన్న చోట కూర్చోవాలమ్మా. నా దగ్గర అయితే నేను వైఫైతో వాడుతున్నాను. సో పర్ఫెక్ట్ గా ఉంటుంది నా దగ్గర. సో మీరు ఎక్కడైతే చూడండి ఒకసారి మీరు. సో అదర్ యాక్టివిటీస్ ఆఫ్ కామర్స్ సచ్ యాజ్ ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, వేర్ హౌసింగ్, బ్యాంకింగ్ అండ్ అడ్వర్టైజింగ్ రివాల్వ్ అరౌండ్ ద ట్రేడ్. సో ఈ ట్రేడ్ జరగాలి అంటే ఈ ఎయిడ్స్ టు ట్రేడ్ అన్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఇన్ బ్రీఫ్, ట్రేడ్ ఇస్ ద న్యూక్లియస్ ఆఫ్ కామర్స్. అంటే అర్థం ఏంటంటే కామర్స్ జరగాలి అంటే గూడ్స్ ప్రొడ్యూసర్ నుంచి కన్స్యూమర్ కి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అంటే ట్రేడ్ ఇస్ ద న్యూక్లియస్. అంటే ఏంటమ్మా? ఇంపార్టెంట్ పార్ట్. ఓకేనా? సో ట్రేడ్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ కామర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రేడ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ ట్రేడ్ ఎన్ని విధాలుగా జరుగుతుంది. ఓకేనా? సో ట్రేడ్ ఎన్ని విధాలుగా జరుగుతుంది అంటే ఇదిగోండి, హోల్సేల్ ట్రేడ్, రీటైల్ ట్రేడ్, మళ్ళీ ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ లో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ రిపోర్ట్ ట్రేడ్ ఇన్ని ఉన్నాయి. ఇన్ని విధాలుగా జరగచ్చు అంట. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్, ట్రేడ్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఇది కూడా నెంబర్ 1 హోమ్ ట్రేడ్, నెంబర్ 2 ఫారెన్ ట్రేడ్. సో ట్రేడ్ జరిగింది అంటే ఈ 2 టైప్స్ లో జరుగుతుందంట. ఓకేనా? హోమ్ ట్రేడ్ మే బి ఫర్దర్ సబ్డివైడెడ్ ఇంటూ హోల్సేల్ ట్రేడ్, రీటైల్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ 2 టైప్స్, హోల్సేల్ ట్రేడ్, రీటైల్ ట్రేడ్. Similarly, foreign trade may be subdivided into import, export and anti-import trade. So foreign trade, import, export and foreign anti-import trade. A description of these terms is given below. Okay. So మనం ఏం చెప్పుకున్నాం? ట్రేడ్ ఈజ్ ద న్యూక్లియస్ ఆఫ్ కామర్స్ అని నేర్చుకున్నాం. అంటే ఏంటి? ట్రేడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ కామర్స్. సో ఈ ట్రేడ్ ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 2 టైప్స్ జరుగుతుందంట. ఒకటి హోమ్ ట్రేడ్, అంటే ఏంటంటే విత్ ఇన్ ద కంట్రీయే జరుగుతుంది. సో విత్ ఇన్ ద కంట్రీ జరిగే ట్రేడ్ ఏమంటామా? హోమ్ ట్రేడ్ అంటారు. అవుట్ సైడ్ ద కంట్రీ జరిగే ట్రేడ్ ఏమంటామంటే ఫారెన్ ట్రేడ్ అంటారు. సో విత్ ఇన్ ద కంట్రీ అయితే హోమ్ ట్రేడ్, అవుట్ సైడ్ ద కంట్రీ అయితే ఫారెన్ ట్రేడ్. అర్థమైందా లేదా? ఇప్పుడు విత్ ఇన్ ద కంట్రీ అయిన హోమ్ ట్రేడ్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హోల్సేల్ ట్రేడ్, రీటైల్ ట్రేడ్. అండ్ అలాగే ఫారెన్ ట్రేడ్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ యాంట్రిపోర్ట్ ట్రేడ్. ఓకేనా? ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఇంపోర్ట్ ట్రేడ్ అండ్ యాంట్రిపోర్ట్ ట్రేడ్. ఇప్పుడు ఏంటి ఒక్కొక్కటి ఏంటో నేర్చుకుందాం. సో ఫస్ట్, హోమ్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డొమెస్టిక్ ట్రేడ్ ఆర్ ఇంటర్నల్ ట్రేడ్. డొమెస్టిక్ అంటే ఏంటమ్మా? విత్ ఇన్ ద కంట్రీ. ఇంటర్నల్ అంటే ఏంటమ్మా? విత్ ఇన్ ద కంట్రీ.
హోమ్ ట్రేడ్ ఈస్ క్యారీడ్ ఆన్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఎ నేషన్. సో నేషన్ యొక్క విత్ ఇన్ ద బౌండరీస్ లోనే జరుగుతుంది హోమ్ ట్రేడ్ అనేది. బోత్ ద బయ్యర్ అండ్ సెల్లర్ బిలాంగ్ టు ద సేమ్ కంట్రీ. అమ్మేవాడు కొనేవాడు ఇద్దరు కూడా సేమ్ కంట్రీలో ఉంటారు. అలా సేమ్ కంట్రీలో ఉంటే దాన్ని అంటారు హోమ్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ అగైన్ ఈజ్ ఆఫ్ 2 types. ఒకటి ఏంటమ్మా హోల్సేల్ ట్రేడ్ అండ్ రీటైల్ ట్రేడ్. ఓకేనా? హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటి చూద్దాం. ఇట్ ఇంప్లైస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటమ్మా లార్జ్ క్వాంటిటీస్ లో కొంటాడు ఎవరు? హోల్సేలర్. కొని ఏం చేస్తాడంట? ట్రేడర్స్ హూ ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ హోల్సేల్ ట్రేడ్ ఆర్ కాల్డ్ హోల్సేలర్స్. Wholesale serves as a connecting link between producers and retailers. So goods ప్రొడ్యూస్ చేస్తాడు ప్రొడ్యూసర్, గూడ్స్ ని సేల్ చేస్తాడు రీటైలర్. సో ఈ ప్రొడ్యూసర్ కి ఈ రీటైలర్ కి లింక్ కింద ఉండే పర్సన్ ఎవరమ్మా? హోల్సేలర్. అర్థమైందా? ఈ హోల్సేలర్ ఈ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లార్జ్ క్వాంటిటీస్ లో కొని రీటైలర్స్ కి అమ్ముతాడు. రీటైలర్స్ కన్స్యూమర్స్ అమ్ముతారు తర్వాత. ఓకేనమ్మా? నెక్స్ట్ రీటైల్ ట్రేడ్. రీటైల్ ట్రేడ్ ఏంటో చూద్దాము. ఇట్ ఇన్వాల్వ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ఎవరి దగ్గర నుంచి? హోల్సేలర్ దగ్గర నుంచి స్మాల్ క్వాంటిటీస్ లో కొంటాడు రీటైలర్. ట్రేడర్స్ ఎంగేజ్ ఇన్ రీటైల్ ట్రేడ్ ఆర్ కాల్డ్ రీటైలర్స్. ఎవరైతే రీటైల్ ట్రేడ్ లో ఉన్నారో వాళ్ళు రీటైలర్స్ అంటారంట. దే సర్వ్ యాజ్ ఎ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ హోల్సేలర్స్ అండ్ కన్స్యూమర్స్. రీటైల్ ట్రేడ్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో హోల్సేలర్స్ కి కన్స్యూమర్స్ కి లింక్ ఎవరమ్మా? రీటైలర్స్. సో ఇక్కడ ఎవరికైనా ప్రొడ్యూసర్స్ అని రాస్తుంటే దాన్ని క్యాన్సిల్ చేసి కన్స్యూమర్స్ అని రాయండి అమ్మా. ఎవరికైనా ప్రొడ్యూసర్స్ అని రాస్తుందమ్మా మీ బుక్స్ లో? ప్రొడ్యూసర్స్ ని క్యాన్సిల్ చేసి కన్స్యూమర్స్ అని రాయండి. సో హోల్సేలర్స్ కి కన్స్యూమర్స్ కి లింక్ కింద ఉండేది రీటైలర్స్. సో ఎవరైతే హోల్సేల్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళేమో హోల్సేలర్స్ అనాలి, ఈ ట్రేడ్ హోల్సేల్ ట్రేడ్ అనాలి. ఎవరైతే రీటైల్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు రీటైలర్స్, ఆర్ రీటైలర్స్ విల్ డూ రీటైల్ ట్రేడ్. ఓకేనా? సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఇంకా హోమ్ ట్రేడ్. సో ట్రేడ్ లో 2 types, హోమ్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్. మళ్ళీ హోమ్ ట్రేడ్ లో 2 types, హోల్సేల్ ట్రేడ్ అండ్ రీటైల్ ట్రేడ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ గురించి అది కూడా రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ అమ్మ ఈ హిండ్రాన్సెస్ ని ఎలా రిమూవ్ చేస్తుంది 850 అనేది అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్.